ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. భారీ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డిఆర్ఓ అసలు ఏం జరిగింది, ఏంటి వివరాలు తీసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేస్తే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉన్న బిల్లులు క్లియర్ చేయడానికి డిఆర్ఓ అయితే గనక భారీ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. డిఆర్ఓ పెండింగ్లో ఉన్న క్యాటరింగ్ బిల్లులు క్లియర్ చేసేందుకు లంచం డిమాండ్ చేసిన అధికారి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. 3 లక్షల లంచం తీసుకుంటూ పల్నాడు జిల్లా రెవెన్యూ అధికారి మురళి ఏసీబీ అధికారులకు పట్టుబడడం సంచలనం సృష్టించింది. నర్సరావుపేటకు చెందిన కరీముల్లా క్యాటరింగ్ కాంట్రాక్ట్ చేస్తుంటాడు. గత ప్రభుత్వ హయాంలో వరికెల్పూడి సెలా ప్రాజెక్టుకు శంకుస్థాపన మాచర్లలో జరిగింది. ఈ కార్యక్రమానికి క్యాటరింగ్ ఆర్డర్ కరీముల్లా దక్కించుకున్నాడు. అయితే క్యాటరింగ్ బిల్లు 26 లక్షల రూపాయలు పెండింగ్లో ఉంది. దీంతో ఈ బిల్లుల మంజూరు కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు కరీముల్లా. ఈ నేపథ్యంలో పెండింగ్లో ఉన్న బిల్లు మంజూరు చేయాలని డిఆర్ఓ మురళిని కోరారు. బిల్లు మంజూరు కోసం 3 లక్షల లంచం డిమాండ్ చేశారు. అయితే సదరు అధికారికి లంచం ఇవ్వడం ఇష్టం లేని కరీముల్లా ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. లంచం వ్యవహారంపై ఫిర్యాదు చేశాడు. దీంతో పక్కా పథకం ప్రకారం డిఆర్ఓ మురళి 3 లక్షల రూపాయలు లంచంగా తీసుకుంటున్న సమయంలో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. లంచం నగదును స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు డిఆర్ఓ మురళిని అదుపులోకి తీసుకున్నారు. డిఆర్ఓ మురళిని ఏసీబీ కోర్టులో హాజరుపరిచేందుకు విజయవాడ తీసుకెళ్లారు. మధ్యాహ్నం విజయవాడ ఏసీబీ కోర్టులో డిఆర్ఓ మురళిని అయితే హాజరుపరచనున్నారు.